గత నెలలో విజయనగరం హైవేపై జరిగిన రాబరీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. పూసపాటిరేగ హైవేపై కారులో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి సుమారు 50 లక్షల రూపాయలను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వెళ్లి నగదుతో పరారీ అయ్యారు. అయితే నిన్న విజయనగరం డీఎస్పీ నేతృత్వంలో క్లూస్ టీం అదేవిధంగా సిసిఎస్ పోలీస్ టీం విడివిడిగా గాలించి ఆ దుండగులను అరెస్ట్ చేశారు. అనంతరం మీడియా ముందు నగదుతో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశం నిర్వహించి నిందితుల అరెస్ట్, క్యాష్ రికవరీ వివరాలను వెల్లడించారు. ఫ్లైఓవర్ దగ్గర పూసపాటిరేగ మండలంలో నేషనల్ హైవే 16 మీద ఒక హైవే రాబరీ జరిగింది. ఆ హైవే రాబరీలో అరౌండ్ 50 lakhs క్యాష్ రాబరీ చేసి తీసుకెళ్లడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 131/2023 అండర్ సెక్షన్ 394, 120B రెడ్ విత్ 411 ఐపీసీ కింద పూసపాటిరేగలో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసులో ఆల్రెడీ లాస్ట్ ఇయరే 6 అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. కొంత వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. కానీ దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్గా ఎవరైతే డబ్బు తీసుకెళ్లారో వాడు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాడిని పట్టుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 30th మే రోజున చోడమ్మ అగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర పూసపాటిరేగ మండలంలో నేషనల్ హైవే 16 మీద ఒక హైవే రాబరీ జరిగింది. ఆ హైవే రాబరీలో